జగత్తుకు సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో స్థానిక కాళికాదేవి ఆలయంలో మంగళవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ ఎంతో విశిష్టత ఉందని, నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కూడా ఈ రోజే, విశ్వకర్మ జయంతి కూడా ఈ రోజే. నిజానికి విశ్వానికి ఆర్కిటెక్ట్ విశ్వకర్మనే. ఉత్తరాది దేశాలలో కార్మిక దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారని మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసచారి అన్నారు. నిజమైన కార్మిక దినోత్సవం సెప్టెంబర్ 17ని జరుపుకోవాలని, ఈ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని, విశ్వకర్మ జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సిద్ధించినది అంటే విశ్వకర్మ జాతికి సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి యొక్క ఆత్మ త్యాగముల వలన సిద్ధించినప్పటికీ గత ప్రభుత్వం గుర్తించలేదని, ప్రస్తుత ప్రభుత్వమైన విశ్వ బ్రాహ్మణులను గుర్తించి 2000 కోట్లతో విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. విశ్వకర్మలకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మనోబ్రహ్మ శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు ప్రభాకరాచార్య, దాశరథంచారి, పాండురంగాచారి, వీరాస్వామిచారి, నరసింహుచారి, ఈశ్వర్చారి, కరుణాకరాచారి తదితరులు పాల్గొన్నారు.